శ్రీమాత్రి నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 782వ నామము పరాకాశ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ఉత్కృష్టమైన ఆకాశ రూపం కలిగినది అని అర్థము. జగన్మాత ఈ సమస్త భువన మండలమును ఆవరించి ఉన్న మహా ఆకాశము, మహాస్వరూపం ఆమె. ఆకాశ స్థల్లింగాత్ అని బ్రహ్మసూత్రాలు వచించాయి. అంటే ఈ ఆకాశమే పరబ్రహ్మము అని అర్థం. శిరస్సుకు 2 అంగుళాల పైన ఈ పరాకాశం ఉంటుంది. దీన్నే బ్రహ్మరంధ్రము అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పరాకాశంలో కొలు ఉండే తల్లి జగదీశ్వరి. ఉత్కృష్టమైన ఆకాశమే పరాకాశము. చంద్యోగోపనిషత్తు ఆకాశం పరబ్రహ్మ, అతడే ఆకాశము, ఆకాశం అన్నిటికంటే గొప్పది, ఈ ఆకాశమే పరమగతి అని ఉందన్నమాట. అంటే పరబ్రహ్మని ఆకాశంతో పోల్చి చెప్పారు ఇందులో. కూర్మ పురాణం ఏం చెప్పిందంటే ఆ పరబ్రహ్మ శక్తి ఆకాశమున కలదు, ఇట్లు ఆమె లోకములకు ముఖ్య కారణము. సర్వాత్మిక సర్వతేజోవతి మహేశ్వరి, ఆమె శక్తి అనాది సిద్ధమైనది, ఆకాశమును పేరుతో దివ్యందు ప్రకాశించుచున్నది అని వివరించింది. ఆకాశము అనేది ఈ జగత్తంతటికీ ఒక నేపథ్యంగా ఉంది. ఈ ఆకాశానికి ఆధార రూపిణి అయిన పరాకాశముగా ఉన్న జగన్మాత ఒక చైతన్య రూపిణిగా, చిచ్చక్తిగా, చిదాకాశముగా మనలోనే కొలువై ఉంది. ఇంతకుముందు నామంలో ప్రత్యేక రూపాల్లో వివరించుకున్నట్లుగా ఎవరు తమ దృష్టిని బాహ్య ప్రపంచం వైపు కాకుండా అంతర్ముఖం చేసి ప్రత్యేక రూప అయిన ఆ తల్లిని దర్శిస్తారో వారు పరాకాశమును అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మనం అంతర్ముఖంగా అమ్మవారిని దర్శించినట్లయితే ఈ పరాకాశం మనలోనే ఉంది అన్న అనుభవంలోకి వాళ్ళు వస్తారన్నమాట. బయట మనం చూస్తున్న గ్రహ నక్షత్రాలతో కూడిన ఆకాశం పరాకాశగా మనలోనే కొలువై ఉంది. అదే దహరాకాశము. దహరాకాశము అంటే మనలో కొలువై ఉన్న అమ్మవారి యొక్క నిలువై ఉన్న స్థానము, అదే దహరాకాశము. మానవుల్లో షట్చక్రాల్లో ఆఖరిదైన ఆజ్ఞాచక్రం నుండి సహస్రార చక్రం వరకు గల ప్రదేశమే దహరాకాశం. అదే అమ్మవారి రూపమైన పరాకాశం. ఈ స్థానమునకు సాధకుడు గనుక చేరుకున్నట్లయితే అతడు పరాకాశ రూపిణి శ్రీచక్ర నివాసిని అయిన ఆది పరాశక్తిని బిందు స్థానంలో సందర్శించగలిగినట్లే. ఈ విధంగా పరాకాశ స్వరూపిణి అయిన తల్లిని శ్రీ అయ్యప్ప దీక్షితులు తమ కీర్తనలో ఆకాశమాది జననీం శరణం ప్రపద్యే అంటూ కీర్తించారన్నమాట. అనేక రకమైన ఉపాసనలతో ఆకాశ ఉపాసన కూడా ఒకటి ఉంది. చాలా ఉపాసనలు ఉన్నాయి కదా, అందులో ఆకాశ ఉపాసన కూడా ఒకటి. మనకు కనిపించే ఆకాశము ఈ పంచభూతాలతో ఒకటన్నమాట. ఈ ఆకాశమునకు పైన ఉన్నది పరమే వ్యోమన్ అని వివరింపబడిన పరబ్రహ్మ స్వరూపము ఆకాశము. మన హృదయ కుహరంలో ఉన్న సూక్ష్మమైన ధారాకాశము లేదంటే పరాకాశంలో ఆ తల్లి చైతన్య రూపమైన ప్రాణశక్తిగా ఉంటుంది. ఈ స్థానాలన్నీ కూడా పరమేశ్వరి యొక్క భావనా స్థానములు కావడం చేత ఆ తల్లి పరాకాశ అనే నామంతో వివరింపబడుతుంది. ఇక్కడ వసించే పరమేశ్వరి ఉత్కృష్టమైన పాపములను దుఃఖములను నశింపచేస్తూ ఉంటుంది. మనకు బయట కనిపిస్తున్న బ్రహ్మాండమైన ఆకాశమే సూక్ష్మ రూపంలో దహరాకాశం లేదంటే పరాకాశంలా ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఉంటుంది. ఈ ఆకాశ స్వరూపురాలుగా అందులో పరమేశ్వరి ప్రతి ప్రాణిలోనూ స్థితమై ఉందన్నమాట. హృదయే శివస్థిష్ఠుతు అని హృదయమును శివుడు, ఆయనతో అభేదమైన శివ స్థితిలో ఉన్నారనమాట. అంటే పార్వతీ పరమేశ్వరులు మన హృదయంలో ఉన్నారు. మంత్రపుష్పము పరమాత్మ మనలో ఉన్నాడు, వెలుపులా ఉన్నాడు. మన హృదయ కమలంలోని గుహలో అగ్నిజ్వాలల మధ్య ఉన్నాడు. ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే ఇంద్రుడు అని మంత్రపుష్పం వివరించింది కదా. శ్రీమాత ఈ పరాకాశంలో కొలువై ఈ శరీరం అనే రథమును నడిపిస్తూ ఉంటుంది. మన హృదయంలో అతి సూక్ష్మ రూపంలో కొలువై ఉన్న తల్లిని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయాగంలోని 23వ శ్లోకంలో వివరించారు. ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. ఆత్మ అన్నది నిత్యమైనది, మార్పులు చెందనిది, సర్వవ్యాప్తమైనది, సత్యమైనది. ఈ విషయాన్ని మనం ధ్యాన అభ్యాసం ద్వారానే తెలుసుకోగలుగుతాం.
ఈ విధమైన అభ్యాసం ద్వారానే మనము గ్రహించగలం మనం శరీరం కాదు ఆత్మ పదార్థం అని. పరాకాశ అనే నామంతో అమ్మవారిని స్మరిస్తూ ఉంటే ఈ సమస్త భువన మండలములను ఆవరించి ఉన్న మహా ఆకాశం యొక్క స్వరూపము తానే సర్వ ప్రాణుల హృదయ కమలంలోని ధారాకాశము లేదంటే పరాకాశంలో జ్యోతి స్వరూపంగా మన శరీరంలో ఈ రథాన్ని, ఈ శరీరం అనే రథాన్ని నడిపిస్తూ ఆ తల్లి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అంతేకాకుండా బాహ్య ప్రపంచ విషయ వాంఛల్ని వదిలి మనకి అంతర్ముఖంగా చేయగలిగే శక్తిని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. ఇక్కడ ధారాకాశమైనమ్మ ఆత్మ ఎవరో కాదు, అమ్మవారి. ఆ అమ్మవారు వేరు నేను వేరు అనుకోకుండా అహం బ్రహ్మాస్మి అనే భావన మనలో పుట్టుకొచ్చిన రోజు ఈ ధారాకాశంలో అమ్మవారు కొలువై ఉండి మనమే అమ్మవారి రూపులమయ్యి సర్వత్రా అమ్మవారిని చూడగలుగుతాం. శ్రీమాత్రే నమః.